థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ గుంటూరు. వేణు, ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వేణు. సార్ ఈరోజు రాష్ట్రంలో సార్ సొంత ఇల్లు లేని పేదలు ఉండకూడదు అనే ఒక గొప్ప సంకల్పంతో మీరు ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద గుంటూరు జిల్లాలో 304 లేఅవుట్లు తయారు చేశారు. 1,47,419 మంది కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి పొజిషన్స్ చూపెట్టాం సార్. ఇందులో దాదాపుగా 2,512 ఎకరాలు సార్ ప్రైవేట్ భూములు 1,450,70,00,000 రూపాయలు వెచ్చించి ఈ ల్యాండ్స్ తీసుకున్నాం సార్. ప్రభుత్వ భూములు అట్లనే సిఆర్డిఏలో ఉన్న భూములతో మినహాయింపు. సో ఇంత ఖర్చు పెట్టి తీసుకొని సార్ 304 లేఅవుట్లలో మనం వీళ్ళకందరికీ ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత 70,444 ఇల్లు సార్ శాంక్షన్ చేసి ఈ విడతలో కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి సార్. సో 17,706 ఇల్లు ఇప్పటికే పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఇంకో 18,448 టిడ్కో ఇల్లు కూడా పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేశారు సార్. సో మొత్తం 36,154 ఇల్లు జిల్లాలో పూర్తి గృహప్రవేశాలు చేసుకున్నారు సార్. ఈ సందర్భంగా సార్ వీళ్ళకి ఈ 1,80,000తో పాటుగా 35,000 రూపాయలు మనం ఏదైతే ఎస్హెచ్జి మెంబర్స్ కి లోన్ ఇచ్చామో అది 52,223 మంది సభ్యులకి 182,78 రూపాయలని లోన్ గా అందజేయడం జరిగింది సార్ ఇప్పటికే. సో ఇందులో ఈ రోజున సార్ తమరి సువర్ణ హస్తాల మీదుగా 11,088 కుటుంబాలకి 1,70,41,890 రూపాయలు ఈ వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా వారికి జమ అవుతా ఉంది సార్. సో ఇంత గొప్ప కార్యక్రమంలో సార్ ఈ ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి మాతో పాటుగా ప్రజా ప్రతినిధులు అలానే ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు సార్. ఈ రోజు కూడా సార్ ఇంత మంచి కార్యక్రమంలో మాతో పాటుగా లబ్ధిదారులతో పాటు ప్రజా ప్రతినిధులు సార్ గుంటూరు నగర మేయర్ మనోహర్ నాయుడు గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెనీ కృష్ణ గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరిధర్రావు గారు, శాలివాహన కార్పొరేషన్ చైర్పర్సన్ పురుషోత్తం గారు మాతో జాయిన్ అయ్యి ఉన్నారు సార్. సో ఇఫ్ యూ పర్మిట్ సార్, పగడాల స్వర్ణ సింధూరాణి అని ఆమె పేరచెర్ల లేఅవుట్ లో సార్ మేడికొండూరు మండలానికి సంబంధించి ఈ పేరచెర్ల లేఅవుట్ లో ఈమెకి ఇంటి స్థలము అట్లానే ఇల్లు ఇవ్వడం జరిగింది సార్. ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసుకొని ఆమె 1.5 సంవత్సరంన్నర పాటుగా అక్కడనే నివసిస్తా ఉంది సార్. ఆమె టైలరింగ్ చేసుకుంటూ ఒక అద్దె ఇంట్లో ఉండేది సార్ ఇక్కడ. సో ఇప్పుడు ఆమె మీ అనుమతితోటి మీతో మాట్లాడాలనుకుంటున్నారు సార్. ఒక్క నిమిషం వేణు. గిరి బాగుండరు, గిరి కృష్ణమ్మ తల్లి బాగుండరు, మను బాగుండ, మను పురుషోత్తం బాగుండ, పురుషోత్తం. సారీ వేణు, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పగడాల స్వర్ణ సింధూరాణి తమతో సంభాషిస్తారు. నమస్కారం జగనన్న, నా పేరు స్వర్ణ సింధూరాణి, మా భర్త పేరు సుబ్రహ్మణ్యం, నాకు 2 పిల్లలు జగనన్న. మీ గుంటూరు జిల్లా మేడుగుండ్రు మండలం పేరిచల్ల గ్రామం లేవట్ 5 ఇంకా వచ్చానన్న. నేను మాకి 1.5 సెంటు స్థలం ఇచ్చారన్న. ఆ స్థలం విలువ ఇప్పుడు 10 లక్షలన్న మాకి. అది కాక ఇల్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చి 1,80,000 ఇచ్చి అది సరిపోక 35,000 డోక్రాల లోన్ పావుల వడ్డీకి ఇచ్చారన్న. అది కాక ఇప్పుడు ఆ పావుల వడ్డీ మళ్ళీ మాకు వాపస్ ఇస్తున్నారన్న. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేమన్నా మేము. మాకి రోడ్లు, కరెంటు, వాటర్ అన్ని ఫెసిలిటీ బాగా చేశారన్న. ఆ ఇల్లు కట్టుకుంటుంటే మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళలేదన్నా. మేము మీరు రండా మాకు బిల్లు పెట్టండి అని మేము యావ అధికారి దగ్గరికి వెళ్ళాలని అందరూ మా ఇండ్లు కాడ వచ్చి చేశారన్న. ఒక్క అధికారి కూడా మమ్మల్ని లంచం అడగలేదన్నా. నిజంగా మీ పరిపాలన ఎక్కడా చూడలేదన్నా. నేను అంత గ్రేట్ గా అంత ఇల్లు కట్టి వాళ్ళు చెప్పిన మాట వల్ల తొందరగా ఇల్లు కట్టుకొని 1.5 సంవత్సరాలు ఇంకా ఉంటున్నానన్న. ఈ జూన్ వస్తే 2 ఏళ్ళు అవుతుందన్న. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని వేసుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా బతుకుతున్నానన్న. ఆడ మా కాలనీలో కరెంట్ ఆఫీస్ కూడా కట్టించారన్న. లైట్లు వెలుగులకి 2 కళ్ళు సరిపోవట్లేదన్న మీ కాలనీ చూడటానికి. ఆర్చ్ గేట్ కట్టారు. నిజంగా అప్పుడు కృష్ణుడు ద్వారక కట్టించాడంట. అన్ని క్యాస్ట్లు కలిసి బతికేవాళ్ళంట. నిజంగా నేను చెప్తున్నాను, ఇప్పుడు మనసారా చెప్తున్నాను, ఏపీలో కట్టింది అన్ని జగనన్న కాలనీ ఒగొట్టిన ద్వారక అని నేను చెప్తున్నానన్నా. అన్నా నేను పొగుడుతున్నాను అనుకోమాకన్నా, నేను మనసారా చెప్తున్నానన్నా. తల్లి తండ్రి నాకు జీవితం ఇచ్చారు, జన్మనిచ్చారన్నా. మాకి మీరు జీవితమే ఇచ్చారన్నా. అసలు అది మేమైతే తమిళనాడు నుంచి వచ్చి ఇంతలా మేము అనుకోలేదన్నా. అసలుకి నేను
నాకు 34 నేను ఇంతమందిని చూశాను కానీ ఒక్కరు కూడా మీలా పరిపాలన చేసింది లేదన్న. అది సరిపోక మా పిల్లల జీవితం సెటిల్ చేశారన్న మీరు. మా అబ్బాయికి ట్యాబు, బుక్స్, పెన్ను, టెక్స్ట్ బుక్స్, బట్టలు, షూలు, పిల్లల్ని స్కూల్కి తల్లిదండ్రులు పంపిస్తే చాలని రాగి జాబా, మెనోలు, ఫుడ్స్, రకరకాల ఫుడ్స్, మధ్యాహ్నం టైంలో చిక్కీలు, గుడ్లు అన్ని ఇచ్చారన్న. అన్నా మీరు నేను జన్మలు తీర్చుకోలేనన్నా. మా పిల్లల్ని ముందు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఒక తర ధిక్కారంగా చూసేవాళ్ళన్న. ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నానన్నా, మా పిల్లోడు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడని. నాడు నేడు కింద ఎంత మార్చారన్నా స్కూల్స్ ని. ఆ టైల్స్ ఏమి, ఆ బెంచులు, డస్కులు, పిల్లల కోసం ఎల్ఈడి టీవీలు, బోర్డులు, అబ్బా నిజంగా దేవుడన్నా మీరు. నాకు నేను నిజంగా దేవుడన్నా. అది సరిపోక మా ఇంటి ముందు వచ్చి రేషన్ బండి అన్నా, మేము తినేది రేషన్ బియ్యం అన్నా. అంత బాగుంటుందన్నా రేషన్ బియ్యం. మా చుట్టాలు వస్తే బియ్యం అన్నం పెడుతుంటే ఏందమ్మా మీరు సోనా మసూరి బియ్యం తింటున్నారు అంటున్నారన్నా. ఈ జన్మలో మీరు రుణాలు తీర్చుకోలేమన్నా. నేను చెబుతున్నానన్నా, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. మాకు లోన్లకి అన్ని అధికారులు లంచం అడగకుండా మా ఆడపిల్లల కోసం ఎంతో చేశారన్న. పేరున నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానన్నా, మీతో సహా. ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్నా. కానీ మేము ఓటేసి మిమ్మల్ని ఆ థ్యాంక్స్ ద్వారా మేము గెలిపించుకుంటామన్నా. ఎన్నిసార్లైనా ఎలక్షన్ రాని జగనన్నా, మేము మా ఓటు మీకేనా. నేను ఇంకో విషయం చెప్పుకుంటానన్నా, మీలాగే మీ ఫ్యాన్స్ కూడా అన్నా ఏదైనా సహాయం నేను వెళితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్నా. మీకు మీ ఫ్యాన్స్ కి సెల్యూట్ అన్నా. నేను నిజంగా నేను ఆడ చూడలేదన్నా ఇట్లా పరిపాలన. నాకు అంత ఆనందం అన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. మీరు నిజంగా ఇంకొకసారి సీఎం అయితే మీతో వచ్చి సెల్ఫీ దిగుతానన్నా. నాకు చాలా ఇష్టం అన్నా. మా హీరో అన్నా మీరు. సినిమా హీరోలు కాదన్నా, మీరు మా హీరో అన్నా. మా జీవితాల హీరో అన్నా మీరు. చాలా చాలా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్ యూ తల్లి. అన్నా పొగిడాను అనుకోమాకన్నా, మనసులో ఉండేది చెప్పానన్నా. అందరూ పొగుడుతారు అంటారన్నా. లేదన్నా, నేను మనసులో ఉండే మాట చెప్పానన్నా. మీరంటే నాకు చాలా ఇష్టం అన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మిమ్మల్ని మాట్లాడాలని నా కళ అన్నా. ఆ కళ నాకు నెరవేరిందన్నా. అందరికీ థ్యాంక్స్ సార్. మేడం మీకు అందరికీ థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. జయవేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకొక డిస్ట్రిక్ట్ కడప